Hello guys, welcome to the review of the teaser of the movie Akhanda 2 acted by Balakrishna గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా అఖండ టీజర్ గురించి చెప్పాలంటే టీజర్ అయితే చాలా గ్రాండియర్గా ఉంది. అండ్ ఒక్క పాయింట్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా తెలుస్తోంది. అదేంటంటే అఖండాలో మనం ఏదైతే మాస్ చూసామో, అఖండాలో మనం ఏదైతే అఘోరా యొక్క శక్తిని చూసామో, ఈసారి దాన్ని 3 రెట్లు పెంచారు. 2 రెట్లు కూడా కాదు, యాక్చువల్గా 3 రెట్లు పెంచి 3 రెట్లు పెద్దగా చూపించబోతున్నారు. అండ్ బేసిక్గా అఖండాలో ఏదైతే ప్రాబ్లం ఎదురైందో ఈసారి ఆ ప్రాబ్లమ్ని ఇంకా పెద్దగా, అంటే ఈసారి అవతల ఉన్న వ్యక్తి ఒక నార్మల్ పర్సన్ అన్నట్టుగా కాకుండా ఎవరో బాగా శక్తులు ఉన్న వ్యక్తిగా చూపించబోతున్నట్టు కనిపిస్తుంది. సో దట్ ఏంటంటే ఆ ఫైట్ అనేది ఇంకా పెద్దగా, ఇంకా పవర్ఫుల్గా, ఇంకా గ్రాండియర్గా ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే బాలకృష్ణ గారి లుక్. బేసిక్గా మీరు గమనించినట్టయితే అఖండాలో బాలకృష్ణ గారి లుక్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఆ రెండవ బాలకృష్ణ, అంటే ఈ అఘోరా బాలకృష్ణ గారి లుక్ ఏదైతే ఉంటుందో అది బేసిక్గా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అప్పట్లో. ఆ శూలం, ఆ రుద్రాక్షలు, ఆ చేతులకు ఉండే మాలలు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిని కూడా అప్పట్లో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది అఖండాలో చూసినప్పుడు కూడా. సో అలాంటిది అఖండ 2 తీస్తున్నారంటే ఇంకెంత బెటర్గా ఉంటుంది, లేదంటే సిమిలర్గా ఉంటుందా ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ వచ్చింది. అంటే బాలకృష్ణ గారి లుక్ను కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు దీంట్లో అయితే మాత్రం. అంటే ఇంకా బెటర్గానే ఉంది నన్ను అడిగితే. అంటే కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఎలాంటి మార్పులైతే వస్తాయో వాటిని చాలా స్పష్టంగా చూపించారనమాట. సో ఆ వైట్ బియర్డ్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది యాక్చువల్గా బాలకృష్ణ గారికి. సో అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో ఆ లుక్ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇంకా మూడోది డైలాగ్స్. ఆబ్వియస్లీ ఇంకా బాలకృష్ణ గారి డైలాగ్స్ మనకి తెలిసిందే కదా. శివుడు ఆజ్ఞ లేనిదే యముడైనా సరే రాడు, నువ్వు వస్తావా అండ్ మనుషుల ప్రాణాలు తీస్తావు, ఆ డైలాగు చాలా బాగుంది. అండ్ లాస్ట్లో వేదం చదివిన సింహం యుద్ధానికి దిగింది అనేది అయితే మాత్రం ఇంకా అంటే రియల్ సిచ్యువేషన్, అంటే రియల్ లైఫ్లో బాలకృష్ణ గారి ఏమంటారు సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఆయన అంతే కదా బేసిక్గా. ఆయన ఎక్కువగా వేదాలు అవి చదువుతూ ఉంటారు ఆయన. సో ఆయన్ని బాలకృష్ణ గారిని నటసింహం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రెండింటిని కూడా కలుపుతూ ఒక డైలాగ్ని అయితే రాశారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది, వేదం చదివిన సింహం యుద్ధానికి దిగింది అనేది. సో అదైతే మాత్రం బాగా అనిపించింది డైలాగ్. సో అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. సో ఈ డైలాగ్స్ పరంగా కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. తర్వాత తమన్ గారి మ్యూజిక్ గురించి అయితే మాత్రం చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే బేసిక్గా అఖండాకి తమన్ గారి బీజిఎం ఏ లెవెల్లో అడ్వాంటేజ్ అయ్యింది అంటే, ఇంకా బేసిక్గా తమన్ గారి బీజిఎం దెబ్బకి ఆస్ట్రేలియాలో ఒక థియేటర్లో అనుకుంటా స్పీకర్లు పగిలిపోతాయేమో అని చెప్పి ఇంకా సినిమాని మధ్యలో ఆపేశారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ బేస్ అయితే కొట్టిందనమాట అఖండాలో తమన్ గారి బీజిఎమ్స్. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ బీజిఎమ్స్ అని చెప్పొచ్చు. సో ఆ బీజిఎమ్సే అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు దానికి పార్ట్ 2, దానికి కంటిన్యూషన్ అన్నప్పుడు ఇంకా బీజిఎమ్స్ ఎలా ఉంటాయన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఎక్స్పెక్టేషనే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ మ్యూజిక్ అనేది ఎయిదర్ దానికంటే తగ్గకూడదు, ఇంకా వీలైతే దాన్ని డామినేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ టీజర్లో తమన్ గారి బీజిఎమ్స్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి. అంటే తమన్ గారి బీజిఎమ్స్ లిటరల్లీ 2 కూడా ఉన్నాయి. అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. బేసిక్గా ఒకసారి అంటే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ని తమన్ గారు ఫాలో అవుతుంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, రజనీకాంత్కి బక్కోడు, బాలయ్యకి బండోడు అని చెప్పి.
సో, అంటే ఆయనే యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఆయనే ఓన్ చేసుకున్నాడు యాక్చువల్‌గా దాన్ని. సో, అంత పర్ఫెక్ట్‌గా ఎట్లా సెట్ అయిందంటే ఇంక బాలకృష్ణ గారు అనగానే తమన్ గారికొచ్చే ఊపు, తమన్ గారికొచ్చే పూనకం అదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ వైబ్ అయితే ఉంటది. అండ్ ఈ టీజర్‌లో ఆ వైబ్ అయితే చాలా క్లియర్‌గా కనబడింది. ఆ మ్యూజిక్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఇలాగా మ్యూజికల్‌గా లేదంటే బాలకృష్ణ గారి లుక్స్ పరంగా అండ్ టీజర్‌లో డైలాగ్స్ పరంగా వీటన్నిటి పరంగా కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అండ్ 'అఖండ 1' కంటే 'అఖండ 2' గ్రాండియర్‌గా ఇంకా పెద్దగా చాలా స్పష్టంగా కనబడుతుందనమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ త్రిశూలం షాట్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కానీ బేసిక్‌గా అది బాలకృష్ణ గారికి పెట్టారు కాబట్టే సూట్ అయింది. లేదంటే ఇంకెవరికి పెట్టినా అది సూట్ కాదు. నిజానికి చెప్తున్నా. అదైతే క్లియర్. బాలకృష్ణ గారికి పెట్టారు కాబట్టి అది యాప్ట్ అయిందది. అండ్ ఆ శూలం అలా తిరుగుతూ, తిరుగుతూ ఎదురు వచ్చిన వాళ్ళందరిని కూడా చంపుతూ వెళ్ళడం, ఆ రక్తం షాట్ ఇలా తిరగడం, అది నిజంగా చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఆ షాట్ అయితే మాత్రం. సో, కొంచెం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థాట్ అని అనిపించింది ఆ షాట్ అయితే మాత్రం. సో, అది క్లియర్. సో, నాకు బేసిక్‌గా ఆ షాట్ అంటే ఆ శూలం అలా తిరగడం, ఆ రక్తం అలా తిరుగుతూ వెళ్ళడం ఇదంతా చూసినప్పుడు నాకు 'దేవర' గ్లిమ్స్‌లో కత్తితో ఇట్లా అంటే ఆ రక్తం ఇలా ఎళ్లి హాఫ్ మూన్‌ని ఫుల్ మూన్ చేస్తది. సో, నాకు ఆ షాట్ గుర్తొచ్చింది యాక్చువల్‌గా. సో, అనిపించింది నాకు ఇదైతే మాత్రం. సో, ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే రిలీజ్ డేట్ ఇంకా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా సెప్టెంబర్ 25న వస్తున్నామని చెప్పి ఇంతకు ముందు చెప్పారు. అండ్ ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసారు యాక్చువల్‌గా. అంటే వీళ్ళు యాక్చువల్‌గా సెప్టెంబర్ 25న వస్తున్నామన్నారు. తర్వాత ఓజీ వాళ్ళొచ్చి మేము గూడా అదే రోజు వస్తున్నామని జెప్పారు. ఓజీ గూడా సెప్టెంబర్ 25నే వస్తుందని జెప్పారు. సో, ఎప్పుడైతే ఆ సినిమా 25న వస్తుందన్నారో ఇంక మాక్సిమం ఇది పోస్ట్‌పోన్ జేసుకుంటారు అనుకున్నారు. అండ్ ఇది పోస్ట్‌పోన్ అయ్యేది డిసెంబర్ 5కి అనుకున్నారు యాక్చువల్‌గా. అండ్ డిసెంబర్ 5న మనకి 'రాజాసాబ్' వస్తున్నట్టుగా కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత మరి ఇది ఎప్పటికి పోస్ట్‌పోన్ అవుతది అనే ఒక క్వెషన్ మార్క్ వచ్చింది అందరికీ కూడా. సో, ఈ క్వెషన్ మార్క్స్ అన్నిటి మధ్య దీనికి ఏ రిలీజ్ డేట్ ఉంటది అనే ఒక డౌట్ అయితే మిగిలిపోయింది అందరికి. బట్ ఫైనల్‌గా దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు మేము సెప్టెంబర్ 25నే వస్తున్నామని జెప్పారు. సో, మరి ఆ రోజు 2 సినిమాలు వస్తాయా అంటే ఏమో మాక్సిమం రాకపోవచ్చు. ఒక రోజు అటు ఇటు అవుతే అది వేరే మళ్ళీ. బట్ మాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే 'ఓజీ' మీద చాలా హైప్ ఉంది. అండ్ 'అఖండ 2' కూడా ఒక రైట్ టైమ్‌లో వస్తే చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ కొట్టగలిగే బిజినెస్ చేయగలిగే సినిమా అనమాట. సో, ఆ లెవెల్ ఆఫ్ సినిమాలు రెండిటిని ఒకటే రోజు రిలీజ్ జేసుకోవాల్సిన అవసరం అయితే మన వాళ్ళకి లేదు గదా! ఇప్పుడు ఆ 'వార్ 2' అండ్ 'కూలీ' అంటే వాళ్ళు ఎందుకు క్లాష్‌కొస్తారో మరి వాళ్ళకే తెలియాలి మనకి ఆ 'కూలీ' వాళ్ళకి. ఎందుకంటే 'వార్ 2' వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేశారు. 'కూలీ' వాళ్ళు తర్వాత వచ్చేస్తామన్నారు ఆ రోజు. మరి ఎనీహౌ మొత్తానికి ఆహ్, ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు ఒకటే రోజు రిలీజ్ జేస్తున్నారు మరింక. చూడాలి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అది బేసిక్‌గా బిస్కెటే నన్నడిగితే. సో, అలాగే మన ఇండస్ట్రీ ఒకటే ఇండస్ట్రీ గదా! మనదిప్పుడు 'ఓజీ' అండ్ 'అఖండ 2' అవి 2 వేరు వేరు ఇండస్ట్రీలు. యాక్చువల్‌గా ఒకటేమో హిందీ, ఒకటేమో తమిళ్. సో, అవి 2 వేరు వేరు ఇండస్ట్రీలు. అండ్ తెలుగు యాక్టర్స్ ఉన్నారు అందులో. సో, తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ సినిమాలయినియి. సో, అలాగా ఈ క్లాష్‌కొచ్చాయి. బట్ ఇక్కడ అలా కాదు కదా! 2 ఔట్ అండ్ ఔట్ తెలుగు ఇండస్ట్రీ సినిమాలు. సో, ఇలా ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ మన వాళ్ళు అంత రిస్క్ అయితే చెయ్యరు. సో, ఆ రోజు ఏదో ఒక సినిమాయే రిలీజ్ అవుతది. మేబీ ఇంకొకటి నెక్స్ట్ వీక్ పోస్ట్‌పోన్ అవ్వచ్చు. లైక్ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఉంటది కదా! ఆ రోజుకి పోస్ట్‌పోన్ అవ్వచ్చు. అప్పుడు మేబీ వేరే ఇండస్ట్రీకి చెందిన ఏదైనా ఒక సినిమా ఉన్నప్పటికీ కూడా అప్పుడు మాక్సిమం రిలీజ్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇస్తారు. బికాజ్ స్క్రీన్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. సో, ఇట్లా ఆప్షన్ ఉంటది. మాక్సిమం ఆ టైంకి వస్తారేమో మరి. చూడాలి ఏం చేస్తారనేది. ఏమో బట్ డౌట్ ఏంటంటే 'ఓజీ' వస్తదా? లేదా? అది పోస్ట్‌పోన్ అవుతదా? ఏమో చెప్పలేం. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది యాక్చువల్‌గా. సో, అది పోస్ట్‌పోన్ అవ్వడం 'ఓజీ' మీద ఎఫెక్ట్ పడతదేమో అనే క్వెషన్ అయితే ఉంది. సో, 'ఓజీ' ఆ టైంకి రాకపోవచ్చు అనే ఫీలే ఉంది ఇప్పటికి కూడా. సో, 'ఓజీ' రాకపోతే 'అఖండ 2'కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 'ఓజీ' వచ్చినట్టయితే మరి రెండిట్లో ఏది ఆగుతది? ఏది ముందుకెళ్తదని చూడాల్సి ఉంటది. మరి 'అఖండ 2' ముందుకెళ్తదా? లేదంటే 'ఓజీ' ముందుకెళ్తదా అనేది. సో, అది మరి సిట్యుయేషన్. సో, చూడాలి. టీజర్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. మరి మీకెలా అనిపించింది టీజర్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఆ రోజు 2 సినిమాలు రిలీజ్ అవుతాయి అనిపిస్తుందా? లేదనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే మాత్రం ఆ రోజు 2 సినిమాలు రిలీజ్ కావని అనిపిస్తుంది చాలా కాన్ఫిడెంట్‌గా. సో, మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిదైనా ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.